క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి మహిమగల నామమున మనలందరూ మనకు ఇక్కడకు చేర్చిన పరిశుద్ధాత్మ దేవునికి, మన రక్షకుడగు యేసు ప్రభువారికిని తండ్రి అయిన దేవునికిని నమస్కరిస్తూ, ఇక్కడున్న స్థానిక సంఘ పెద్దలు, చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మాట్లాడరా, వందనాలు అనరా మీరు? వందనాలంటే నేను వందనాలని చెప్పాను కదా, నేను ఇలాగ చెప్తే మీరు కూడా అలాగే చెప్పాలి. మీరు వందనాలు అన్నప్పుడు, నేను వందనాలని చెప్పినప్పుడు మీరు కూడా వందనాలని చెప్పాలి. అదే కదా, మీరు ఒకరికొకరు వందనములు చేసుకోనని పౌలు గారు చెప్పారు కదా మనకి సంఘ సత్యాన్ని. ఏమండి, నిద్రపోవటం లేదని అనుకుంటున్నాను. సరే, సుమారు 25 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడున్న స్థానిక సంఘంతో, ఒంగోలు షిలోహ్ క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీతో అనుబంధం ఉంది. మరి ముఖ్యంగా పాల్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి అనేక సంవత్సరాలుగా దేవుని వర్తమానం అందించి మమ్మలను బలపరిచిన వారు. వారి ఎదుట నేను నిలబడి వాక్యం చెప్పడం అనేది అది ప్రభు సంకల్పమని, నాకు కూడా ఇందాక పాల్ గారు అన్నట్లు ఫోన్ చేసి మీరు మాట్లాడాలి బ్రదర్ అన్నప్పుడు జాన్ కురియన్ గారు కూడా వస్తారు అన్నారు. సరే, ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేక రాలేదు. వారితో ఈ వేదికను పంచుకోవటం అనేది అనుభవం కలిగిన దైవజనులు, ఇంటర్నేషనల్ స్పీకర్, మంచి వాక్య అనుభవం కలిగిన వారు. అదేవిధంగా మస్తాన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మాకు కూడా అనేక సంవత్సరాలుగా వాక్యం అందించిన వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండటం ఎంతైనా మేము సంతోషిస్తున్నాం. ఒంగోలు షిలోహ్ క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీలో వారిద్దరూ అనేక సంవత్సరాలు మమ్మల్ని వాక్యము ద్వారా బలపరిచిన దైవజనులు. వారికి ప్రత్యేకంగా వందనాలు, ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పాత మందిరం ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చాను. మరలా ఈ మందిరం కట్టినప్పుడు కూడా, అంటే ఈ ఏర్పాటు జరిగినప్పుడు కూడా కరోనాకు ముందు అనుకుంటాను వచ్చాను. వర్తమానం మీ మధ్య అందించాను. ఎంతమంది గుర్తుందో, మీ మధ్యలో ఇలాగ ఉండటం ఎంతైనా ప్రభు ఇచ్చిన అవకాశమని ప్రభువును మరి ఒకసారి స్తుతిస్తున్నాను. నా పేరు పద్మారావు. నేను ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. 6 సంవత్సరాలు అయింది. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ప్రమోషన్స్, నాతోటి వాళ్ళందరూ జనరల్ మేనేజర్లు అయ్యారు, నాకన్నా జూనియర్స్ కూడా. కానీ ప్రభు పని చేయాలన్న సంకల్పంతోనే ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తెలంగాణలో వెళ్ళినప్పుడు కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పని చేసినప్పుడు కానీ, దేవుని పని చేయాలన్న సంకల్పంతో నేను ప్రమోషన్స్, నాకన్నా చిన్నవాళ్ళు నాకు అధికారులు అయ్యి ఉండగా నేను సంతోషించింది ఏంటంటే, నేను రేపు ప్రభువుతో 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నమ్ముకుంటే ఉంటారు, నమ్ముకోకపోతే ఎక్కడ ఉంటారో మనకు తెలుసు. వాళ్ళకన్నా ఉన్నతమైన స్థలంలో ఉంటాననేది నా ఆశ. అందుకని ఈ లోకంలో ప్రమోషన్స్ అవన్నీ నాకు దూరమైన నా సంతోషం ప్రభువునందే. ప్రభువు కలిగిన సంతోషం, ప్రభువును ఎరిగిన సంతోషం, ప్రభువును ప్రకటిస్తున్న సంతోషం, ఇవి మిగిలి ఉన్నాయి. అవి బహుబలాన్ని ఇస్తాయి కూడా. మీ దగ్గర ఉన్న ఆ పాటల పత్రికలో 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రత్యేకమైన స్తుతి కూడిక అందాం. ప్రభువును స్తుతించాలి. అదే కదా పాల్ గారు చెప్పారు, స్తుతించాలి ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి విశ్వాసిగా ఈ 45 సంవత్సరాలలో అనేక మంది చేరి ఉండవచ్చు. సంఘంలో ప్రారంభం నుంచి ఉన్నవారు ఉన్నారు, స్థాపించిన వారు ప్రభువే. ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నాడు అపోస్తల కార్యము 28లో కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఆ జాగ్రత్తతోటే ఇక్కడున్న దైవజనులు, పెద్దలు అందరూ ఇంతమందిని సమకూర్చి ప్రభు పని కొరకు, లేక ప్రభువుకు అప్పగించిన ఆ గొప్ప అనుభవం ఇక్కడున్న స్థానిక సంఘంలో చూడగలం. 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు ఇక్కడ, లేక మధ్యలో కొన్ని సంవత్సరాలు. కానీ మనం క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు ఉండబోతున్నాం. 1000 సంవత్సరాలు ఉండబోతున్నాం. మధ్యలో ఒక 7 సంవత్సరాలు పరీక్షా సంవత్సరాలు ప్రభుతో, విశ్వాస పరీక్ష 7 సంవత్సరాలు మధ్యాకాశంలో. తదుపరి ప్రకటన 22:4 ప్రకారం
యుగయుగాలు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయనతో పాటే ఉంటాం. 45 సంవత్సరాలు గడిచాయి. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది మీరు బోధ విని ఉండవచ్చు. ఎంతోమంది దైవజనులు మీకు వర్తమానం అందించి ఉండవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న దైవజనుల ద్వారా మీరు వాక్యం విని ఉండవచ్చు. కానీ ఈ వాక్యం మనలను సంతోషంతో నింపే అనుభవంలోనికి తీసుకువెళ్ళాలి. ఈ 45 సంవత్సరాలు సంతోషం మంచిది. ఇంకా మరి ఎక్కువైన ఆత్మీయ సంతోషం మన జీవితాలకు కలిగి ఉండటం ఎంతైనా క్షేమం. ఆత్మీయ పాఠాలు ఎన్నో నేర్చుకుంటున్నాం. ఆత్మీయ అనుభవాలతో గుండా వెళుతున్నాం. ప్రభువు అప్పగించిన పనిని చేయటానికి సహోదరులు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు ఒక పండుగ వాతావరణం ఉంటుంది. పులివెందల బేతని మా సంఘంలో బేతేలు ప్రార్థనా మందిరంలో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. మేము సంతోషించేది అది. మా సంఘంలో కూడా మేము కూడా సిల్వర్ జూబిలీ ఫంక్షన్స్ చేసినప్పుడు దైవజనులు పాలరెడ్డి గారు, ఇంకా సుబ్బారెడ్డి, చాలామంది మీ సంఘం నుంచి మస్తాన్ రెడ్డి గారు చాలామంది వచ్చి అక్కడ మాతో పాటు 3 రోజులు ఉండి ఆ కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషించాం. సరే, నాకు ఇచ్చిన సమయం కూడా నేను ముగించాలి వాక్యాన్ని. నేను 1993లో ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుంచి సుమారు 15 కీర్తనల దాకా రాశాను. నేను ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానంతో రాసిన కీర్తనలు మీ దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో కూడా ఉన్నాయి. 7 కీర్తనలు. ఆకాశ మహాకాశం నిన్ను పట్టజాలనిది, ఓ దేవ మా పాప భారాన్ని మోసి, హల్లెలూయా యేసునాథ స్తోత్రము చెల్లింతుము, అలాగే అనేక గీతాలు ఉన్నాయి. ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానంతో రాసిన పాటలు మీ దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఇటీవల కూడా ఒక కీర్తన రాశాను. అయితే అది నాకు ఇచ్చిన సమయం, నాకు వాక్యం చెప్పమనే, ప్రభు చిత్తమైతే పాట పాడే సమయంలో పాడటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వాక్యం మాత్రమే చెప్తాను, మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాను. ఎస్తేరు గ్రంథం. మనం ఈ గొప్ప శుభ సందర్భం లేక స్తుతించే సందర్భంలో ఉన్నాం కాబట్టి ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన సంతోష సమయాన్ని మనం గమనించగలం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు చూడండి, చూడలేని వారు ఆలకించండి. మీరు అలా ఉంటారని నేను మనవి చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు, ఈ సంగతిని బట్టియు, తాము చూచిన దానినంతటిని బట్టియు, తమ మీదికి వచ్చిన దానిని బట్టియు, యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ, ప్రతి సంస్థానములోనూ, ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించెదమనియు, పూరిమను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను, తమ సంతతి వారి మీదను, తమతో కలిసికొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా మీ దాసుని బలపరిచి, పాలుగారిని బలపరిచి ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క అల్పుడను ప్రభువా, మీ వాక్యము అందించటానికి శక్తి జ్ఞానము కొదువుగా ఉన్నది. అయినను మీ ఆత్మతో నింపండి. చదువుబడిన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. సంఘము 45 సంవత్సరాలు నాయన వసంతాలను పూర్తి చేసుకొని జ్ఞాపకముంచుకొని మరొక స్తుతిని మీకు చెల్లిస్తుండగా, మీరు అక్కడ పర్యంతము వరకు ఈ స్తుతి మీకు మహిమ కలుగునాగున కొనసాగించే దేవుడివని స్తోత్ర వందనాలు చెల్లిస్తూ మీరే మాట్లాడి మాకు బోధించుమని యేసు ప్రభువారి ఘనమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ చదువుబడిన భాగములో కొన్ని సంగతులు 27వ వచనములో రాయబడ్డాయి. ఈ ప్రత్యేకమైన ఈ జ్ఞాపకం ఉంచుకునే ఈ పండుగ, ఈ విందు
అనే ఈ అంశాన్ని కొన్ని మాటలు మూలం పూర్వం ఉన్నాయి. ఏమన్నది? ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించుదుమనియు, ఈ దినములు లేక 26 చదువుదాం, 26 రెండో భాగములో చదువుదాం. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు, ఈ సంగతిని బట్టియు, తాము చూచిన దానినంతటిని బట్టియు, తమ మీదికి వచ్చిన దానిని బట్టియు. ఇదండి సంగతి. వారు అక్కడ ఈ యొక్క సంతోషకరమైన ఈ గొప్ప అనుభవాన్ని వారు ఆ దినాన ప్రదర్శిస్తానికి లేక వారు జరుపుకోవటానికి మూలమైన కారణం 26వ వచనంలో రాశారు. ఏమని రాశారంటే, ఈ సంగతిని బట్టియు, ఏ సంగతి? పైన చెప్పాడు కదా పూరీము గురించి. తాము చూచిన దానిని అంతటిని బట్టియు, తమ మీదికి వచ్చిన దానిని బట్టియు అన్నాడు. వారు ఎన్నో శ్రమలు వారిని వెంటాడాయి. ఇక్కడ కూడా సంఘం స్థాపించినప్పుడు చాలా చిన్నదిగా స్థాపించబడి ఉండవచ్చు, ప్రారంభం నుంచి తెలియదు, కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు ఉండి ఉండవచ్చు. వాటన్నిటినీ అధిగమించి 45 సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే దీని వెనుక అనేక మంది సహోదరులు, సహోదరులు ప్రార్థన, పరిచర్య భారం కలిగిన వారు ఉంటారు. ఉంటేనే ఇంత పని అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫెస్టివల్. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ 45 సంవత్సరాల ఉజ్జీవాన్ని లేక 45 సంవత్సరాల అనుభవాన్ని మన హృదయాలలో ముద్రించబడింది. వారికి కూడా ఆ దినాలలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన అంతటి బట్టి, తమ మీదికి వచ్చిన దానిని బట్టి, ఏదో వచ్చింది వాళ్ళ మీదకి వచ్చింది కదా, ఆ వచ్చిన సంగతి ఏంటో చూద్దాం. వీటన్నిటిని బట్టి ఈ 2 దినాలు ప్రతి సంస్థానంలో, ప్రతి ఇంటిలో, ప్రతి సమయంలో కూడా దీనిని జ్ఞాపకం ఉంచుకొనవాలి. అది ఒక బాధ్యత అన్నాడు. తరతరముల వరకు తమ సంతతి వారి మీద, తమతో కలిసి కొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. ఒకవేళ ఇప్పుడున్న పెద్దలు వారు చేస్తున్న ఈ పనిని చూస్తూ గమనిస్తూ రాబోయే తరము వారు ఇది ఒక బాధ్యతగా, అంటే పండుగ ఎలాగూ 46, 47 అని కాదు, కానీ ప్రభువును గురించిన ఉత్సవముతో మమ్మలను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. ఉత్సవముతో ఊరేగించుచున్న ప్రభువు. ఈ ఉత్సవం 45 సంవత్సరాల ఉత్సవమే, కానీ సువార్త ఉత్సవములో, సువార్త పనిలో బహుగా ఊరేగించాడు. ఉత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు భక్తుడు. అలాగైతే వీరు ఇంతగా సంతోషించి విందు చేసుకొని ఒకరికొకరికి ఎంతో ఆనందంతో గడుపుతున్న దానికి పూర్వము ఏమున్నది? అక్కడ ఏమంటున్నాడు? మా మీదికి వచ్చినది ప్రాముఖ్యమైన సంగతి. ఆనాడు యూదుల మీదకు వచ్చినది ఘోరమైన సంగతి. ఈ అధ్యాయం, ఈ ఎస్తేరు గ్రంథంలో చూడగలం. ఏమండి, దీనికి ఇంత పండుగ జరగటానికి ఒకే ఒక్క ఈ పుస్తకములో మూలమైన సంగతి నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి శోషణునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించే అంతటి ప్రకారము జరిగించాను. ఇప్పుడు చదివిన 9వ అధ్యాయము 26, 27 వచనాలలో ఉన్న ఆనందం, సంతోషం, బలమైన యూదుల ఆ గొప్ప అనుభవాన్ని ఈ విధంగా జరగటానికి మూలమైన కేంద్రమైన వాక్యం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఏమండి, అదేమంటుంది?
నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నాను, నేను రాజునొద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. దిట్ ఈస్ ఎ గ్రేట్ ఓత్ టేకెన్ బై ఎస్తేర్. ఏమంటుందో చూడండి. ఎంత గొప్ప రాణి అయినప్పటికీ కూడా, ఈమె రాణియే, అప్పటికీ రాణిగా ఎన్నుకోబడింది. కానీ ఒక నియమం ఉన్నది. రాజు పిలిస్తేనే కానీ రాజు దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఆ రోజు సూషన్ కోటలో ఉన్న ఆ గొప్ప నిబంధన. దానిని మీరు ఎవరు వెళ్ళటానికి లేదు. వెళ్ళారా అక్కడే హతమారుస్తారు, లేక చంపబడతారు. అందుకనే ఆ మాట పడింది. ఏమండి, అంతఃపురములో, ఎస్తేరు అంతఃపురములో ఉన్నది కానీ అవంతరాల వలయము ఆమె చుట్టూ ఉన్నది. సూషన్ కోటలో ప్రార్థన చేయటానికి వీల్లేదు, అది విగ్రహారాధన జరిగే ప్రాంతం. ఏమండి, అంతఃపురాన్ని ప్రార్థనాపురంగా మార్చగలిగింది. ఏమండి, ప్రార్థనా టవర్స్ అని కొందరు చెబుతున్నారులే, దాంతో మనకు సంబంధం లేదు. ప్రార్థనా టవర్స్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? అంతఃపురంలో ఉన్నది కానీ ఎస్తేరు, ఆమె చుట్టూ అనేక అవంతరాలు ఆమె వలయంగా చుట్టుకొని ఉన్నవి. రెండవదిగా గమనిస్తే, ఆ వలయములో ఉన్న ఆ స్త్రీ, ఆ పనికత్తెలు లేక చెలికత్తెలు, ఆ అంతఃపురంలో ఉన్న ఆ ఘోరమైన పరిస్థితులు లేక కఠినమైన పరిస్థితులలో కూడా అంతఃపురాన్ని ప్రార్థనా మందిరంగా మార్చగలిగింది. దానికి నిర్ణయం ఏంటో తెలుసా? ఆ ప్రార్థనా మందిరంగా మార్చబడితే ఆమెకు జరిగే నష్టం ఏంటో తెలుసా? ఆమె చనిపోతుంది. ఒకవేళ రాజుకు కానీ తెలిస్తే, అక్కడున్న ప్రజలకు కానీ తెలిస్తే, ఆ ప్రార్థనా మందిరం లేక ఉపవాస ప్రార్థన జరుగుతున్న విధానాన్ని కానీ చూస్తే వెంటనే వధించబడుతుంది. అందుకనే నేను నశించెదను అంటుంది. ఇఫ్ ఐ డై ఫర్ దిస్ పర్పస్, డెఫినెట్లీ ఐ వాంట్ టు డై. నేను ఈ ఉద్దేశం కొరకు చావలసి వస్తే నేను చస్తాను. ఏమండి, తన ప్రజల కొరకు, తన ప్రజల క్షేమం కొరకు చనిపోయేవారు ఎవరున్నారండి? భర్త భార్య కొరకు చనిపోదు, భార్య భర్త కొరకు చనిపోదు. అది రాజా రామ్మోహన్ రాయ్ గారే తీసేశారు. ఏమండి, సతీ సహగమనం అని తీసేశారు అప్పుడే. అది ఎప్పుడో సతీ సహగమనం అని పెట్టారు. భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవాలని ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో అది కాదు కదా. వాక్యం అది ఒప్పుకోదు కదా. దేవుని వాక్యం అలా ఒప్పుకోదు. ఆ రోజుల్లో ఎవరో మూడులు అలా చేశారు, కానీ దేవుని వాక్యం అలా చెప్పదు. కానీ ఇక్కడ చెబుతున్న సంగతి ఏమిటంటే, ప్రజలు నశించిపోతున్నారు. ఒక దుష్టుడున్నాడు అక్కడ, అంతఃపురములో ఒక దుష్టుడున్నాడు. ఎవడవాడు? హామాను. హామాను దుష్టుడు, దుర్మార్గుడు. వాడు సాతాను సంబంధి. యూదా ప్రజలను, దేవుని ప్రజలను నాశనం చేయటానికి ఉరికంబం తయారు చేయించిన గొప్ప దుష్టుడు, బలహీనుడు. వాడు అంతఃపురంలో ఉన్నాడు. వాడు కానీ చూస్తే, ఈ ప్రార్థన చేయటమే కానీ చూస్తే ముందుగా వధించబడేది ఎస్తేరే. ఏమండి, అందుకనే ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నేను నశించెదను. 9వ అధ్యాయంలో జరిగి 10వ అధ్యాయంలో జరిగిన ఉత్సవానికి, స్తుతికి, ఘనతకు మూలమేంటో తెలుసా? ఒక స్త్రీ కన్నీటి ప్రార్థన. సంఘములో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? నేను ఇప్పుడు అన్నని అడిగాను, అన్న వీళ్ళందరూ మీ సంఘం వాళ్ళేనా అంటన్నా అన్నాను. అంటే మీకు 3 సంఘాలు ఉన్నాయని తెలుసు. అవునన్నా, 3 సంఘాల నుంచి వచ్చిన స్త్రీలేనన్నారు. ఏమండి, మీరందరూ ఒక్కొక్క స్త్రీ నమ్ముకున్న ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మీరందరూ ఒక విషయం మీద, ఒక ప్రత్యేకమైన సంగతి మీద కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఎంత ఉత్సవాన్ని జరిపించుకోగలం? అందుకని ఎస్తేరు చేసిన పని అది. ఏమండి, అది రాజసౌధమే. రాక్షసుల ప్రవర్తించే మనుషులు ఉన్నారు అక్కడ. ఏమండి, అది రాజసౌధమే, కానీ రాక్షసులు ఉన్నారు. హామాను లాంటి రాక్షసుడు ఉన్నాడు అక్కడ. ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక మంది ఆ వలయం రాజు చుట్టూ దుర్యాలోచనలు చెప్పి రాజును బలహీనపరిచేవాడు. అంతే కదా, ముద్రించారు కదండి, ఉంగరంతో తీసుకొచ్చేశారు. యూదులను చంపాలని చెప్పి అనేక మంది వచ్చి తీసుకొచ్చి ముద్ర ఉంగరంతో ముద్రించారు. ప్రియులారా, అలాగైతే ఈ రాజు అంతటి దీనస్థితిలో ఏం జరిగిందండి? అంత ఘోరమైన పరిస్థితులలో ఉన్న ఎస్తేరు
రాణిగా రాణిగా కోటలోనికి ప్రవేశించగలిగిందంటే కారణం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు అని. యూదులను రక్షించటానికి, యూదులకు క్షేమం కలిగించటానికి ఆమె గొప్ప అనుభవాన్ని పొందిందండి. 11వ వచనం చదువుదాం, లేక 9, 10, 11 చదువుదాం. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4, 10, 11. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకుల అందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసేయున్నది. ఇది నియమం. ఎస్తేరులో ఉన్న బలమైన కారణం, లేక నశించిపోతానన్న కారణం ఏంటంటే రాజదండం. ఇక్కడ రాజదండం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాజు కాదండి, రాజదండం. రాజదండం ఎవరి వైపు చూస్తుందో ఏమండి వారికి నష్టం ఉన్నది. రాజదండం ఏమండి? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించునన్నాడు కీర్తనాకారుడు 23వ కీర్తనలో. ఏమండి? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ దండము లేక ఈ కఠినమైన రాజదండం, బంగారపు దండం ఏమండి ఏం చేస్తుంది? మనుషులను చంపుతుంది. ఈ రాజదండం, రాజు దగ్గర ఉన్న రాజదండం మనుషులను చంపడానికి ఉపయోగపడుతుంది. కానీ నీ దుడ్డు కర్రయు దండమన్న ఈ గ్రంథం మనుషులను బ్రతికిస్తుంది. అహరోషు దగ్గర ఉన్న రాజదండం మనుషులను వధించటానికి ఉపయోగించే దండం అయితే, ఇదిగో ఈ వాక్యమైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ దండము, నీ దుడ్డు కర్రయు దండము నన్ను బ్రతికించును, నన్ను ఆదరించును. ఎంత గొప్ప విశేషమండి! మనుషుల దగ్గర ఉండే దండాలు, రాజదండం, బంగారము, వెండి ఇవన్నీ మనుషులను కూలదోసేవి, నశింపజేసేవి. కానీ క్రీస్తు వాక్యము సజీవమై అది రెండొంచులు కలిగిన ఖడ్గమై అనేకులను ఉజ్జీవింపచేసి నడిపించేదై ఉన్నదని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగైతే ఈమె రాణిగా ఎన్నుకోబడింది, అంతఃపురములో ప్రవేశించింది. కానీ ఏమండి ఎలా ప్రవేశించగలిగింది? ఈమె ఎలా ప్రవేశించగలిగిందండి? ముందు అధ్యాయంలోకి వెళితే ఏమండి, మొదటి అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేశాను. 4వ వచనం. అనగా 180 దినములు కనబరిచాను. మహత్యమును ఘనతను 180 దినములు కనబరిచాడట. ఏమండి? 5వ వచనములో చివరి కొన్ని వచనాలు చదువుతున్నాను. రాజు కోటలోనే తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాను. ఏమండి? ఎక్కడంటండి? తోటలో. ఇప్పుడు భాషలో చెప్పుకుంటే, మనం రోజు చూసే భాషలో చెప్పుకుంటే ఏమనాలి దాన్ని? గార్డెన్ రెస్టారెంట్. సరే, ఆయన చేసిన విందు సంగతి చెబుతున్న దుష్టుడు కదా, భయంకరుడు మనిషి. అందుకని గార్డెన్ రెస్టారెంట్ చేసేసాడు. ఏమండి? 7 దినాలు గార్డెన్ రెస్టారెంట్గా చేశాడు. 180 సంవత్సరాలు వచ్చిన రాజులకు అందరికీ తన మహిమను, కోట, సలురాతి మందిరాలు, ఆ ఏలాడే ఇవి అన్నీ కలిపి 180 రోజులు చూపించాడు. 7 దినాలు విందు చేశాడట. విందు చేసినాడు ఊరుకోవచ్చు కదండి. ఏమండి? విందు చేసినాడు, రాజులను పిలిచాడు, చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ పిలిచాడు. అందరినీ, రండిరా బాబు, నేను కట్టిన కోట చూడు, నేను సలురాతి మందిరాలు చూడు, రకరకాలు చూడండి అని 180 రోజులు ఎగ్జిబిషన్ పెట్టాడు. 180 days ఎగ్జిబిషన్, 7 days గార్డెన్ రెస్టారెంట్. ఏమండి? పెట్టినోడు పెట్టి వచ్చినోళ్ళకి అందరు విందు చేసి ఊరుకుంటే పోయేది. వెంటనే వీడికి బుర్రలో పురుగు తొలిచిందంటారు కదా, మా వైపు అది అంటారు. మీరేమంటారు? బుర్రలోకి లేక తలలోకి అంటారు, మీరేమంటారు? మా వైపు బుర్రలోకి, వీడికి బుర్రలోకి పురుగు తొలిచిందిరా బాబు అంటారు. తల వీడికి కూడా తొలిచింది. ఈ రాజుకు కూడా పురుగు తొలిచి తన భార్య అయిన వస్తీని ఈ వచ్చిన జనానికి చూపించాలనుకున్నాడు. అసలు రాణి అయిన ఎస్తేరు ఆ కోటలోకి రావటానికి మూలం చెబుతున్నాను. ఏమండి? ఏం చేయాలనుకున్నాడు? రాణి అయిన వస్తీ
రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు. 10వ వచనం. ఏమండి, కిరీటము ధరించి ఆ సౌందర్యవతి అయిన వస్తీని తీసుకొని ఆ వచ్చిన సంస్థానాధిపతులు, అధిపతులు అందరి ముందు ఆమెను నిలబెట్టడానికి తీసుకురావాలని పంపించాడండి. ఎంత ఘోరం అండి! తన భార్యను తీసుకొని వచ్చి సంస్థానం ముందు, అనేక మంది రాజుల ముందు అందాన్ని చూపించాలని వచ్చాడు. ఒకవేళ ఇతని కంటే బలవంతుడైన రాజులు కానీ వచ్చుంటే ఏమయ్యేది? ఇతను చావగొట్టి ఆమెను తీసుకెళ్ళేవాళ్ళు. నూజివీడి కోటలో బ్రిటిష్ కాలంలో ఒకటి జరిగింది. నూజివీడి కోటలో, ఇక్కడ నూజివీడి తెలుసు కదండి, హనుమాన్ జంక్షన్ నూజివీడి తెలుసు కదా, కృష్ణా జిల్లా. తెలుసా మీకు? నూజివీడి తెలుసా? సరే, తెలియకపోతే వినండి. కృష్ణా జిల్లా నూజివీడు ఉంటుంది. ఇప్పుడు అది ఎన్టీఆర్ జిల్లా కింద వచ్చింది. ఆ నూజివీడులో కోట ఉంది. ఆ కోటలో రాణి ఉండేది. బరోడా రాజు వచ్చాడు. ఇలాగే మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ కోటలో అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆ రాణి సౌందర్యవతి అయి ఉండగా, బ్రిటిష్ కాలంలో జరిగిన సంగతి, అప్పుడు సంస్థానాలు ఉండి, అతనికి ఆ రాజుకి, ఆ కోటలో ఉన్న ముఖ్యమైన రాజు అంటారు, అధిపతికి మత్తుమంది ఇచ్చేటట్టు చేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. బరోడా తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ఆమెను ప్రదర్శించాలని చూశాడు. ఆమె నీతిమంతురాలు కాబట్టి నేను రాను పో అంది. ఏం చేసుకుంటావో చేసుకొని నేను రాను. నీవు భారీగా నేను నీకు సొంతం, అంతేగాని ఈ అందాన్ని అందరి ముందు ప్రదర్శించడానికి నేను రాలేదు, నేను రాను అంది. ఎంత ధైర్యవంతురాలండి! ఏమండి, పోతే పోయింది కిరీటం. కానీ ఈ దుష్టుడైన హామాన్ ఏం చేశాడంటే, ఆమెను తొలగించాలని చెప్పి కోటలోనికి అనేక మందిని తీసుకుని వచ్చి ఎస్తేరును రాణిగా చేశారు. ఎస్తేరు ఆ శోషణ కోటలో ఉంది, లేక శోషణ రాజ్యంలో ఉంది. ఆ కోట గోడలు తాకటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు పట్టబడ్డ బానిసలు, యూదులు పట్టబడ్డ బానిసలు ఆ రోజుల్లో. మొర్దెకైతో పాటు వారు వచ్చిన బానిసలు అక్కడికి. ఈ బానిసలు కనీసం కోట గోడలు కూడా తాకటానికి వీల్లేదు, కోటను చూడటానికి వీల్లేదు. ఆ కోటలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆశ్చర్యంగా దేవుడు అద్భుతంగా ఎస్తేరును కోటలోనికి వస్తీ ఎప్పుడైతే నిరాకరించిందో ఎస్తేరును రాణిగా తీసుకొని వచ్చారో ఆ సంగతిలంతా తెలుసు మనకి. తీసుకొని వచ్చిన ఈ రాణి ఇప్పుడు మొర్దెకై అంటున్న మాట ఏమిటో తెలుసా? నీవు ఒకవేళ దీని కొరకే, నీవు ఈ సమయం కొరకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఒక్కసారి ఆలోచన చేయమని గుర్తు చేశాడు మొర్దెకై. ఎస్తేరుకు గుర్తు చేయబడిన కోటలో ఉంది, కానీ పూర్వ పరిస్థితులు, పూర్వ సంగతులు జ్ఞాపకానికి ఉన్నవి. కానీ ఆ రాక్షసుల వలయములో లేక దుష్టుల వలయములో ఉన్న ఆమె భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. కానీ తన ప్రజలు నశించిపోతున్నారు, ఆ సంగతి తెలుసు. మొర్దెకై అనేక మారులు ఎస్తేరుకు చెప్పాడు. కానీ ఎస్తేరు ఏమంటుంది తెలుసా? ఇప్పుడు ఆమె అంటుంది ఏంటో తెలుసా? నేను చనిపోయినను నశించెదను అంటున్నాడు. ఎంత గొప్ప ధైర్యం అండి! రెండవ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, 18 చదువుదాం, లేక 17 కూడా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించాను అన్నాడు. ఎస్తేరు కోట గోడలు తాగటానికి కూడా అవకాశం లేదు. బహు పేదరాలు, దీనురాలు, ఏమీ తెలియని స్థితి మొర్దెకై దగ్గర ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏమండి, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు కోటలో విందు ఆరగిస్తుంది, కోటలో రాజుతో పాటు విందు చేస్తుంది. కానీ మొర్దెకై గడప దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు, వాకిట కనిపెట్టుకొని ఉన్నాడు.
విందు కోసం విందు ఆరగిస్తున్న ఎస్తేరు ఒకవేళ మర్చిపోతుందేమోనని, తన ప్రజల విషయమై మర్చిపోతుందేమోనని గుర్తు చేస్తున్నాడు. 2వ అధ్యాయము లేక 3వ అధ్యాయము 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకే నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి ఏమండి, కారణమేంటో తెలుసా? ఈ జనము నాశనం అవటానికి కారణమేంటో తెలుసా? దుష్టుడైన హామాను ఆ కోటలో ఉండగా ఆ గడప కమ్ముల దగ్గర కూర్చున్నా లేక గడప దగ్గర కూర్చొని ఉన్న మొర్దెకై యూదుడైనందువలన వంగకయు నమస్కరింపకయు ఉన్న ఆ అసూయ యూదుల నాశనానికి మూలమైంది. జాగ్రత్త, అసూయ సమస్త కీడులకు మూలమవుతుంది. ఏమండి, అసూయ సమస్త కీడులకు మూలం. ఈ అసూయపడ్డాడు మొర్దెకై వంగకయు లేవకయు ఉన్నందువలన అసూయపడి ఒక్కడిని చంపితే ఏం ప్రయోజనమయ్యా? ఉన్న యూదుల మొత్తాన్ని చంపాలి, వీడి తెగను చంపాలి, వీడి మనుషులను చంపాలి అని అనుకున్నాడు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలను కలిగినవాడు తన జనము నశించిపోతుండగా మొర్దెకై కన్నీరు కారుస్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మొర్దెకై కన్నీరు ఎస్తేరు ఉపవాసం ఉండటానికి కారణమైంది. మొర్దెకై ప్రభావం ఎస్తేరు మీద ఉన్నది. జాగ్రత్త, ఇంటిలో నీ కన్నీరు నీ కుటుంబం మీద ఉంటుందా? నీ ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబంపై ఉంటుందా? నీ సంఘములో పనిచేస్తుందా? నీ కుటుంబంలో పనిచేస్తుందా? నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుందా? దానికి ఫలాన్ని పొందటానికి నువ్వేమన్నా అనుభవంలో ఉన్నావా? ఏమండి, వంగకయు నమస్కరింపకయు ఉన్నందువలన. నేను ఒక చిన్న మాట చెప్తాను. 2001లో నేను ఇల్లు కట్టుకుంటూ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నా. బేలుదారులు పనిచేస్తున్నారు. ఒక 5గురు కాషాయ బట్టలు వేసుకొని వస్తున్నారు. కర్ర కమాండలం పట్టుకున్నాడు ఒక అతను. ఇంకొక 5గురు ఆయనకి శిష్యులుగా వస్తున్నారు. షిరిడి వాళ్ళట, తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో కూడా. మా ఇంటి దగ్గర అంత దూరాన్ని నుంచి నీళ్లు పోయటం, కాళ్ళు గడగటం, నెత్తి మీద పోసుకోవటం, ఆడవాళ్ళు మగాళ్ళు. ఆ వచ్చిన అతను అందులో కర్ర కమాండలం పట్టుకున్న అతనికి దండం పెట్టడం, ఆడవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేయటం, ఆయన కాళ్ళు అద్దుకోవటం, నీళ్లు తల మీద పోసుకోవటం. సరే, నేను ఇలా చేతులు కట్టుకొని ఇల్లు పని చేస్తున్నారు కదా అని చెప్పి సాయంత్రం 4 అయింది. ఆ రోజు ఏదో సెలవు అనుకుంటాను బ్యాంకుకి. అందులో ఒకడు వచ్చాడు. ఏంటి చూస్తున్నావు? పో నీళ్లు తీసుకురా, అయ్యగారి పాదాలు దడుపు, నెత్తి మీద పోసుకో అన్నాడు. ఎవరు అయ్యగారు అన్నా? అయ్యగారేంటి, ఆయనే కనపడటం లేదా? ఇంతమంది నీళ్లు గడిగారు, కాళ్ళు గడిగారు, తల మీద పోసుకున్నారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే నువ్వు చూస్తుంటావా? పో అన్నాడు. ఎందుకు పోవాలన్నాను. అయ్యగారు నోరు తెరిస్తే భస్మం అయిపోతావన్నాడు. నన్ను అన్నాడండి. నన్ను నరకము నుండి తప్పించి, పాపము నుండి విమోచించి, జీవములోనికి నడిపించిన యేసు ప్రభువుకు తప్ప నేను ఎవరికి మొక్కను. ఆయన నోరు తెరవమనండి, భస్మం అయిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఆయన భస్మం చేస్తే తెరవమనండి ఆయన నోరు అన్న. జాగ్రత్తగా ఉండు, నీ ఇష్టం, అయ్యగారు నోరు తెరవబోతున్నారు, నువ్వు భస్మం అయిపోతావన్నాడు. తెరవండి, నోరు తెరవండి అన్న. దగ్గరికి వస్తున్నాడు. నా దగ్గరికి కర్ర కమండలం పక్కవాడికి ఇచ్చాడు. నా దగ్గరకు వచ్చి 2 చేతులతో దండం పెట్టి నాకు, అయ్యా యేసుక్రీస్తే దేవుడయ్యా అన్నాడు. వాడి ఆ కర్ర కమండలం వాడు. పెద్దగా అరవబాకయ్యా, మేము ఏదో పట్టుకూటి కోసం వచ్చాము, ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటాం మేము, పెద్దగా అరవబాకయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా అని దండం పెట్టాడండి నాకు. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ గ్రేట్ గ్లోరీ టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఏమండి, నేను ఒక్కటే మాట అన్నా, నన్ను రక్షించిన ప్రభువుకు తప్ప నేను ఇంకా ఎవడికి మొక్కను. అదే కదా మొర్దెకై చేసింది. ఏమండి, నేను యూదుడును కనుక నేను మొక్కను ఇంకొకరికి. నేను క్రీస్తు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఇంకొకరికి మొక్కను. అవసరాన్ని బట్టి పెళ్ళిళ్ళలో, కుటుంబాల్లో, రకరకాల కూడికల్లో. ఏమండి, నిన్న శనివారం పెళ్లిలో ప్రసంగం చేయాల్సి వచ్చింది ఒంగోలులో. 10 గంటలకని పెళ్ళి కార్డులేసి 1-2 గంటలకు వచ్చారు.
పెళ్లి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, జాగ్రత్త, జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేస్తే మీరు ఏనాడు ప్రభువుని ఎరిగినట్లుగా ఉండరు. ఎందుకు వచ్చారు 4 గంటలు లేటుగా? 4 గంటలు లేటుగా వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. భయం లేని జీవితాలు. మొర్దెకై యూదుడయ్యుండి ఎవరికి తలవంచకుండా క్రీస్తునే మహిమపరుస్తూ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఆ ప్రభావము ఎస్తేరు మీద లేదా? నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద ప్రభావాన్ని చూపిస్తుందో లేదో ఒక్కసారి ఆలోచన చెయ్యి. లెట్ యు థింక్ అబౌట్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనల గురించి ఒకసారి ఆలోచన చెయ్యి. ఏమండి? అలాగైతే ఎస్తేరు ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప అనుభవాన్ని తీసుకొచ్చిందండి కోటలో. హామాన్ ఏమయ్యాడండి? ఉరి తీయబడలేదా? మొర్దెకై కోసం చేసిన ఆ గొప్ప ఉరికంబం ఏం జరిగిందండి? మొర్దెకై కోసం చేసిన ఉరికంబం హామానే ఎక్కవలసి వచ్చింది. ఏమండి? హామానే ఎక్కవలసి వచ్చింది. 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జెరూషాను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకై హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఏమండి? అతనినే ఉరి తీసిరి. ఎంత గొప్ప అనుభవం, ఆశ్చర్యం. 7వ అధ్యాయము 5వ వచనములో చూడండి. ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్న వాడు ఏడి అని రాణియగు ఎస్తేరు నడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. ఏమండి? వీడు దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని ప్రజలను నాశనం చేయటానికి పూనుకున్న ఒక దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడు, ఉరికొయ్యలు సిద్ధం చేసేవాడు, దేవుని ప్రజలకు ఉరిని సిద్ధం చేసినవాడు. ఏమండి? ఏమైపోయాడు? ఉరి మీదనే వెళ్ళవలసి వచ్చింది. ఆ ఉరికమ్మమే ఎక్కవలసి వచ్చింది. అంత మాత్రమేనా? ఏమండి? తన బిడ్డలు కూడా ఉరి తీయ చంపబడ్డారు. 13వ వచనం 9-13. ఎస్తేరు రాజైన తమకు సమ్మతమైన ఈ దినము జరిగిన చొప్పున శోషణనందున్న యూదులు రేపును చేయునట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చు, నేను రాజు సెలవిచ్చను. శోషణలో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరే. జాగ్రత్త, నువ్వు అసూయ చేత, కక్ష చేత దేవుని పిల్లలను నాశనం చేయాలని చూస్తే సాతాను జాగ్రత్త. దేవుని బిడ్డలను కాయటానికి తన ఎడల భయభక్తులు కలిగిన వారిని, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఏమండి? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నిన్ను కాపాడటానికి ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నిన్ను కాయటానికి ఆయన దూతలున్నారు, నీకు బాడీ గార్డ్స్. ఏమండి? ఇప్పుడు సువార్త చెప్పేవాళ్ళు ఎవరండి? వాళ్ళని ఏమంటారు? పక్కన పెట్టుకొని సువార్త చెబుతుండ్రే వాళ్ళు, సరేలే, వాళ్ళని ఏమంటారు? బాడీ గార్డ్స్ కాదు, ఏదంటారే అయ్యా, సెక్యూరిటీ కాదండి, బౌన్సర్లను పెట్టుకొని సువార్త చెబుతున్నారు.
స్టేజీల మీద బౌన్సర్లు ఉంటున్నారు, అటొక నలుగురు ఇటొక నలుగురు. బౌన్సర్లను పెట్టుకొని సువార్త చెబుతున్నారండి. ఎంత ఘోరమైన సంగతి అండి. సువార్త చెప్పడానికి నీకు బౌన్సర్లు కావాలా? దేవుని నామాన్ని ప్రకటించడానికి బౌన్సర్లు అవసరమా? దానికి మించిన శక్తి బలం క్రీస్తు నీ కొరకు పంపడా? ఏమన్నాడు యేసు ప్రభువారు? నేను తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల కన్నా సైన్యముల కన్నా ఎక్కువ మందిని పంపడా అని అన్నాడు. నిన్ను కాయుటకు 10,000 మంది దూతలు నీకు కావలి ఉంటాడన్నారు. నీకు కనబడరు, నీకు కనబడటం లేదు. కానీ నువ్వు యథార్థ హృదయం కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని కొరకై జీవించాలనుకుంటే నీకు కావలి క్రీస్తు దేవుని దూతలున్నారు. ఉపవాస ప్రార్థన వలన మొర్దెకై కన్నీటి ప్రార్థన ప్రభావం ఎస్తేరు మీద ఉండగా, ఎస్తేరు ఆ ప్రభావాన్ని అంతఃపురములో ప్రార్థన చేయటానికి అవకాశం లేని స్థలములో ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన తనతో ఉన్న తన చెలికత్తెలకు కూడా నేర్పగలిగింది. ఎంత గొప్ప అనుభవం అండి. మనం నేర్పగలుగుతున్నామా? మన ఇంటిలో మన పిల్లలకు నేర్పగలుగుతున్నామా? స్తన్యపానం చేయుచున్నప్పుడే కదా నీవు నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు దావీదు. ఏమండి 22:9 కదా, కీర్తనలు 22:9. దేవా యెహోవా స్తన్యపానం చేయుచున్నప్పుడే కదా నీవు నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి నీ మనసునకు తీసుకుని వచ్చు. మొర్దెకై ప్రార్థన, మొర్దెకై యొక్క భక్తి జీవితం ఇశ్రాయేలీయులకు అనేక మందిని నడిపించటానికి, అనేక మందిని శక్తివంతులు చేయటానికి, అనేక ఉత్సవాలు జరపటానికి కారణమైనది మొర్దెకై యొక్క మాదిరికరమైన జీవితం. ఆ మాదిరి ఎస్తేరు మీద ప్రభావాన్ని చూపింది. ఆ మాదిరి అనేకులను కదిలించింది, అనేకులను దేవుని వైపు తిప్పటానికి, నిలవబడటానికి కారణమైంది. ప్రియులారా, ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయవారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండి అంటున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాస్తూ ఏమన్నాడండి? నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. I am in the prison and tied with the chains. సంఖ్యలతో బంధించబడి నేను చెరసాలలో ఉన్నాను, సంఖ్యలలో ఉన్నాను. దేని నిమిత్తము రాయబారినై, I am ambassador to the gospel of Jesus Christ. సువార్త నిమిత్తమై నేను రాయబారిని, సువార్త కొరకై నేను నా ప్రాణాన్నిచ్చుటకు నేను తెగించాను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయటానికి. ఏమండి? మర్మము, దాగి ఉన్న మర్మము, సువార్త మర్మము యుగముల సమాప్తిలో ఆ మర్మము బయలుపరచబడింది అన్నాడు. ఎవరికి ద్వారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా, ఏమండి? మర్మమేదనగా డెఫినేషన్ చూడండి. ఏంటది? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనునదియే. ది డెఫినేషన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ రివీల్డ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఎరా. యుగముల సమాప్తిలో ఆ మర్మమై ఉన్న సంగతిని సంఘము ద్వారా మాత్రమే వివరించాలని అనుకున్నాడు. దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకొకటి లేదు. ఆ మర్మమై ఉన్న సువార్త
క్రీస్తుని గురించిన సువార్త. క్రీస్తు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి త్వరగా రానున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనమయ్యాడు. ఆ క్రయధనమైన క్రీస్తును, ఆ విమోచకుడైన క్రీస్తును, ఆ మర్మము ఇప్పుడు ఎవరికి బయలుపరచబడింది? పూర్వము ఉన్న వారికి బయలుపరచలేదు. ఇప్పుడు నీకు నాకు సామాన్యులకు బయలుపరచబడింది. వెస్ట్ గోదావరి ఒక రోజు మీటింగులకు వెళ్ళాను. 2 రోజులు 3 రోజులు మీటింగులు అక్కడ దగ్గర వెళ్ళానండి. ఆ ఊర్లో సంఘం ఎట్లా ఏర్పడిందని అడిగాను. ఏంటంటే 70 మంది ఉన్నారు, స్త్రీలు ఎక్కువ ఉన్నారు, పురుషులు 4-5 ఉన్నారు. అందులో ఒక స్త్రీ గేదెలు మేపుకుంటుందంట. మీరేమంటారు? గేదెలు అంటారు, బర్రెలు అంటారు? ఏమన్నా బర్రెలు కూడా అంట. బర్రె అంటే నా భాష కోసం, మాది ప్రకాశం జిల్లా కదా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. గేదెలా బర్రెలా? గెనుములా? ఏంటి నువ్వు చెప్పు. 2 అంటారు కదా, గేదెలు బర్రెలు. వెస్ట్ గోదావరిలో అయితే గేదెలు అంటారు. ఆడొక స్త్రీ గేదెలు మేపుకోవటానికి వచ్చేది. ఒక 4-5 వస్తారుగా పల్లెటూరులో గేదెలు మేపుకోవటానికి వచ్చారు. ఆమె దగ్గరలో కూడికలు జరుగుతుంటే అక్కడున్న సేవకుడు పిలిచాడు. అమ్మా, సువార్త కూడికలు జరుగుతున్నాయి, వచ్చి వాక్యం వినకూడదా అన్నాను. వింద 2 రోజులు వచ్చి వింది. ఇక అలాగా ఆదివారం ఆ చర్చికి వస్తుందట. విని రక్షించబడింది. భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడ్డారు. రక్షించబడి వాళ్ళు ఏం చేశారంటే, గేదెలు మేపుకోవటానికి వస్తారుగా, గేదెలో బర్రెలో మీ భాషలో ఏదైతే అది, అక్కడికి వాళ్ళు 5-6 చేరతారు కదండి పల్లెల్లో. గేదెలు తోలుకొని వచ్చి అందరూ ఒక చెట్టు కింద కూర్చుంటారు మధ్యాహ్నం అన్నం తినడానికి. కూర్చున్నప్పుడు ఈమె అసలు భాష తెలియదు, అక్షరం ముక్క రాదు వాళ్ళిద్దరికీ, భార్యాభర్తలకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు మా పాపములను క్షమించి మమ్మల్ని రక్షించాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపము కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేశాడు. మేము రక్షించబడ్డాం. మీరు కూడా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించండి. అది వాళ్ళు చెప్పాలి. ఈ విధంగా సుమారు 5 నెలలు 6 నెలలు వాళ్ళు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆ గేదెలు మేపుకునే వాళ్ళ, బర్రెలు మేపుకునే తోటి వాళ్ళకి. అక్కడ ఇంకా ఉన్నారుగా ఒక 7-8 మంది. వాళ్ళకి తెలిసింది అదే. వాళ్ళు ఏంటి అసలు ఈమె చెప్పేది ఏంటి, అసలు పోదాం చర్చికి పోదామని ఒక 4 వచ్చారట. వచ్చి అక్కడ సేవకుడు సువార్త చెబుతున్నప్పుడు విని వాళ్ళు కూడా తీర్మానం చేశారట. అలాగూ 10 ఏళ్లలో 70 మంది అయ్యారు. ఒక స్త్రీ ఏలు ముద్ర వేసుకుని మాట్లాడటానికి కూడా శక్తి చాలని స్త్రీ సంఘాన్ని కట్టడానికి మూలమైంది. పురుషులే కాదు, స్త్రీలు కూడా, మీకు కూడా ధైర్యం, ఆ అవకాశం ఉంది. సంఘానికి మనుషులను తీసుకుని వచ్చే శక్తి మీలో కూడా ఉంది. ఏమండి, 70 మంది. నేను ఆశ్చర్యపోయాను. ఎవరండి ఇంతమందిని? ఈ మారుమూల గ్రామం అది. నైటు 8 గంటలప్పుడు వర్షంలో ఆటోలో తడుచుకుంటూ వెళ్ళాము సువార్త చెప్పడానికి ఆ ఊరికి. ఎవరండి ఆమె? ఆమెను చూడాలంటే అప్పటికి 70 ఏళ్ళు వచ్చినాయి ఆమెకి. ఆడ కూర్చొని ఉంది. దండం పెట్టాను. ఏమండి, ఒకసారి ఆలోచన చెయ్యి. ఎస్తేరు కన్నీటి ప్రార్థన ఉత్సవం చేయటానికి, తరతరాలు జ్ఞాపకం ఉంచుకొని ఉత్సవము చేయటానికి ఆమె కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉపయోగపడింది. నువ్వు ఈ 2 మాటలు చెప్పలేవా? యేసు ప్రభు నన్ను రక్షించాడు, క్రీస్తు రక్తము నన్ను కడిగి పవిత్రురాలుగా చేసింది, పవిత్రునిగా చేసింది అని నీ తోటి వారికి చెప్పలేవా? ఏమండి, చెప్పలేవా? నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు ఒక ఆయన ప్రతి శనివారం వెళ్ళి మా కొండ ఉంది ఒంగోలులో, ఆడ కొబ్బరికాయ కొట్టి చెవులో పువ్వులు పెట్టుకొని వస్తాడు. ఆయన సాంప్రదాయం. నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ హిమ్. వచ్చేవాడు. ఏంటి సార్ జనార్దన్ గారు ఎక్కడికి వెళ్ళారన్న? ఎక్కడైందా? ఇవాళ శనివారం కొండ మీదకి వెళ్ళాను, టెంకాయ కొట్టాను అన్నాడు. నా కోసం ఏమన్నా కొట్టావా అన్న. నీకోసం నేను ఎందుకు కొడతానన్నాడు. నేనన్నాను, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానన్నాను. నువ్వు రక్షించబడాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. నా వ్యక్తిగత ప్రార్థనలో నాతో పనిచేస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ సంగతి నీకు తెలీదు అన్న. అదేందయ్యా, ఇదేందుకు కొత్త సంగతిలాగుందే? నా కోసం నువ్వెందుకు చేస్తున్నావు ప్రార్థన అన్నాడు. ప్రభు మాకు చెప్పాడయ్యా,
అందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకనే ప్రతిరోజు నాతో పనిచేసే వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఒక్క కొబ్బరికాయ నా కోసం కొట్టలేదే, అదేమంటే నా కోసం కొట్టుకున్నా నీకెందుకు అన్నావు. అప్పటి నుంచి ఆయనకు ఆలోచన బయలుదేరింది. ఏంటి పద్మారావు నువ్వు చెప్పేది, ఈ విధంగా చేస్తున్నావా? ఎస్, ఎప్పటికీ చేస్తాను. నాతో పనిచేసిన ఉద్యోగులు రక్షించబడాలని అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతూ ఉంటాను. బ్యాంకులో పనిచేసే వాళ్ళకి తెలుసు నేనేం చేస్తాను. ఒక ఎస్తేరు కన్నీటి ప్రార్థన కొన్ని లక్షల మంది యూదులు క్షేమంగా ఉండటానికి ఉపయోగపడింది. నీ కన్నీటి ప్రార్థన నీ ఇంట్లో ఉన్న నీ భర్త, నీ భార్య, లేక నీ పిల్లలు క్షేమంగా ఉండటానికి ఉపయోగపడుతుందా? ముందు అసలు నువ్వు సువార్త ఇంటిలో చెప్పు, బయటకు వద్దండి. ముందు నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారుగా, ఆ నుంచి మొదలుపెట్టు, అక్కడి నుంచి మొదలుపెట్టు. నీ ఇంటిలో వాళ్ళ దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి ముందు నీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టు సువార్త, ఎక్కడో కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు ఎంత శ్రమ పడుతూ అన్నాడండి ఆ మాటలు. ఏమండి, నా కోసం సువార్త వ్యాపకము, సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకు, ఐ వాంట్ టు స్పీక్ అవుట్ కరేజ్లీ. నేను మాట్లాడాలి, సువార్తను ప్రకటించాలి, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించాలి. దైవజనుడా తిమోతి, యూ షుడ్ ప్రొక్లైమ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆల్ టైమ్స్. ఒక సమయంలో కాదు, అనేక సమయాలలో నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఇది నువ్వు సువార్తికునిగా, ఒక సంఘ పెద్దగా, ఒక క్రీస్తును నమ్మిన ఒక విశ్వాసిగా నీ బాధ్యత. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లైమ్ జీసస్ యాజ్ ఎ బిలీవర్. నువ్వు నమ్ముకున్న ఒక విశ్వాసిగా ఈ ఉత్సవంలో పాల్గొన్నావే, దీనికన్నా పరలోకములో ఒక పాపి విషయమై కలుగు సంతోషము, లోక సువార్తలు అన్నాడు కదండి, ఒక పాపి విషయమై కలుగు పరలోకములో ఎక్కువ ధన్యత అన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఒక్క పాపిని నువ్వు మలచగలిగితే, నీకు ఇప్పుడే విన్నాం వెల్కమ్ చెప్పేది ఎవరు, దూతలు అన్నాడు. నీ ఒక పాపిని కానీ మలచగలిగితే నీకు వెల్కమ్ చెప్పడానికి, నిన్ను తీసుకొని ఉత్సవంతో ఊరేగించటానికి ప్రభు దూతలు సిద్ధంగా ఉన్నారు. యువత కాలం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేయి. ప్రియ సహోదరి సహోదరుడా, కుమారులు ఉరిదీయబడ్డారు, తన ప్రాణం పోయింది, తన ఆస్తులు పోయాయి. ఏం జరిగింది? హామాను ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి చెబుతారు ఎవరన్నా? మొర్దెకైకి ఇవ్వబడ్డాయి. హామాను ఆస్తులన్నీ పోయాయి. ఏమండి, సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. సామెతల గ్రంథం కదా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. యువర్ ప్రాపర్టీస్ అండ్ ట్రెజర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ ది కర్స్ డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు నీ ఆస్తి, నీ అంతస్తులు దేవుని నీ ఎదుట పనికిరావు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. అక్కరకు వచ్చేది ఒకటే, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయబడ్డ వాళ్ళు అక్కడికి వస్తారు. దే ఆర్ ది పీపుల్ హూ కెన్ స్టాండ్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎదుట నిలవబడే ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఏమండి, వాళ్ళే విశ్వాసము స్థిరమైనది, బలమైనదిగా ఉండాలి. నేను ఒక సంఘంలో అడిగాను, ఆరాధన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్న. మిమ్మల్ని అడగనులే. ఆదివారం ఎత్తారు చాలామంది. మీలో టీవీ సీరియల్ చూడని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అన్న. ఒక్కళ్ళు ఎత్తలేదండి బాబు. ఆరాధన చేసేవాళ్ళే. ఎక్కడ మన విశ్వాసం? మొర్దెకై విశ్వాసం ఎక్కడా? ఎస్తేరు విశ్వాసం ఎక్కడా? వాళ్ళు సాధించిన ఘనమైన కార్యాలు మన జీవితాల్లో ఎందుకు జరగటం లేదు? ఎందుకు జరగటం లేదు? లెట్ us థింక్ అబౌట్ ది ఇష్యూ. ఏమండి, వాళ్ళ జీవితంలో జరిగినాయి కదా.
ఏమన్నాడు? ఏలియా మనలాంటి, యాకోబు పత్రికలు ఏమన్నాడండి? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, ప్రార్థింపగా 3.5 ఏళ్ళు వర్షం పడలేదు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఇప్పుడు మనం కూడా వర్షం పడకుండా ఆపుతామా ప్రార్థన చేసి? వద్దు, మనకు అది ఆ సందర్భం వేరు. ఏలియా సందర్భం, ఏలియా కాలం వేరు. మనం వర్షం పడాలనే ప్రార్థన చేయాలి. ఏమండి, అందరూ రక్షించబడాలనే ప్రార్థన చేయాలి. మనకు ఆ ప్రార్థన అక్కర్లేదు. అందుకనే ఏమన్నాడు? యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు వచ్చినప్పుడు శిష్యులు ఉరిమిడి వారని అర్థం పెట్టారు. ఎవరికి? యేసుప్రభు పెట్టాడండి 2 శిష్యులకి. యాకోబు, యోహాను. మీరు కాదండి, వీళ్ళు చెప్పాలి, మీ వాళ్ళు చెప్పాలి. యాకోబు యోహానులకు ఉరిమిడి వారని పేరు పెట్టాడు. ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టు వీళ్ళని కాల్చేసినట్లు చేయమంటావా అన్నాడు. అదే స్థలంలో ఏలియా అగ్నిని దించిన స్థలం అది. అక్కడికి వచ్చేలాగా వాళ్ళకి గుర్తొచ్చింది. ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేటట్టు చేశాడు కదా, మొదలుపెట్టు మనకు కూడా అన్నారు. అవిశ్వాసం, బలహీనత. చాలే ఊరుకోడురా బాబు, మనం వచ్చింది ఏలియా లాంటి కాలం కాదు ఇది. ఇది కృపాకాలం. అందరూ అంతటా రక్షించబడాలని దేవుని సంకల్పం అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించను. ఏమండి, నేను ముగించబోతున్నాను. ఇప్పుడు మనమేం చేయాలి? ఎస్తేరు లాంటి వాళ్ళ మీద, ఏలియా లాంటి స్వభావం కలిగిన వాళ్ళని చెప్పాడు. ఇప్పుడు ఎస్తేరు లాంటి వాళ్ళం అవ్వాలిగా, మొర్దెకై లాంటి వాళ్ళం అవ్వాలిగా. లెట్ us think to become as మొర్దెకై ఆర్ ఎస్తేర్. మనం కూడా అలా మారాలి, అలా మార్పు నొందాలి విశ్వాసిగా. అందరూ ఎస్తేరులైతే, ఇక్కడ కూర్చున్న ఎస్తేరులైతే, ఆహా ఏమి అనుభవం అండి. వచ్చే సంవత్సరానికి ఈ మందిరం ఇంకా అసలు పట్టదు. అందరూ మొర్దెకైలైతే, దేవుని ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు మొర్దెకై లాంటి వంగని తలవంచని విశ్వాసం ఉంటే దేవుని పని ఎంత అద్భుతంగా జరుగుతుందో. మీ పని మోడల్ ఆంధ్రప్రదేశ్లో. ఏమండి, బేతేలు ప్రార్థన పులివెందులు అంటే ఒక మోడల్ సంఘం. అందరినీ పురికొల్పి దేవుని పని కొరకు ఉజ్జీవింపజేసే సంఘం. వి లైక్ వెరీ మచ్. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. స్త్రీలరా, మీ ఉపవాస ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. అందుకని లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. మీరు చెప్పాలి. అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్న అనే ప్రవక్తి ఉంది. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి ఎన్నేళ్ళు విధవరాలుగా ఉంది? వెరీ గుడ్ అండి, బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు లెక్క వేయండి, మొత్తం ఎన్ని సంవత్సరాలు? సుమారు 18 ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుందాం. ఊరిక గవర్నమెంట్ లెక్క ప్రకారం 7 ఏళ్ళు పెనిమితో సంసారం చేసింది. 18 ఒక 8 7 25. విధవరాలుగా ఎన్ని సంవత్సరాలు ఉంది? 84. 85 84. ఇప్పుడు గలుపు మొత్తం 99. 25 ఒక 84 అయ్యా. 25 84 ఎంతమ్మా చెప్పండి? ఇన్ని సంవత్సరాలు ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తూ, ఇన్ని సంవత్సరాలు మందిరాన్ని కనిపెట్టుకొని, ఇన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలీయుల విమోచన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నదే. 84 ఏళ్ళు ఏమండి విధవరాలయ్యుండి ఇన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలే ఆమె పెనిమిటితో కాపురం చేసింది. మిగతా సంవత్సరాలన్నీ ప్రభు దగ్గర పాదాల దగ్గర పెరిగింది. ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు కన్నీరు కారుస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ కనిపెట్టుకుని ఉన్న అన్న లాంటి ప్రవక్తి కావాలి నేడు సంఘాలకు. మొర్దెకై లాంటి బలమైన వంగని తొరగని విశ్వాసులు కావాలి పురుషుల్లో. ఈనాడు సంఘాలకు అవసరమైన వారు అలాంటి వారే. అలాగైతే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థనలో పోరాడవలసిన సమయం ఉన్నది. మన ఎదుట వారికి జరిగిన వాటన్నిటిని బట్టి అన్నారు. ఇప్పుడు ఏం చేశారు?
ఇది తరతరములకు జ్ఞాపకం ఉండేలాగున మరిచిపోకుండా ఇది బాధ్యతగా వారి మీద ఉండాలి. ఈ ఉత్సవం, ఈ విందు, ఈ యొక్క ఆనందకరమైన సంగతి ఎస్తేరు కాలములో మొర్దెకై డిక్లేర్ చేశాడు. రాబోయే కాలంలో తరతరముల వరకు మన తర్వాత వారు కూడా ఈ ఉత్సవాన్ని కొనసాగించాలి. ఇప్పుడున్న పెద్దలు వారి తర్వాత ఈ ఉత్సవాన్ని, ఈ మహా ఉత్సవాన్ని, క్రీస్తు రక్షణ గురించిన ఉత్సవాన్ని, ఊరేగించే ఉత్సవాన్ని కొనసాగించటానికి రాబోయే తరము వారు సిద్ధపడి ఉండాలి. రాబోయే తరము ఒకటి సిద్ధపడాలి. వారి మీద ఈ భారం ఉండాలి. అలాగూ మనందరినీ ప్రభు కనికరించి ఆయన పని కొరకై మనందరినీ ఉపయోగించునుగాక. అందరికీ వందనాలు. ప్రేమగల తండ్రి, ఇద్దరు దాసుల ద్వారా విత్తబడిన వాక్యమును ఫలింప చేయమని మరి యొక్క దాసుని మరి ఎక్కువగా బలపరిచి జీవము కలిగిన మీ వాక్యం అందించటానికి శక్తిని దయచేయమని, వినే చెవిని గ్రహించగల హృదయాన్ని మాలో స్థిరముగా ఉంచమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.